నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. శాస్త్రీయపురం ఫలక్నామా రైల్వే లైన్ వద్ద 71 కోట్ల వ్యయంతో నిర్మించిన గ్రేడ్ సపరేటర్లను రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ ఆర్ఓబి అందుబాటులోకి వస్తే శాస్త్రీయపురం ఫలక్నామా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కలుగనున్నాయి. ముఖ్యంగా రైల్వే గేట్ల వద్ద ఎదురయ్యే ఇబ్బందులు తొలగి సమయపాలన మెరుగుపడుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. మా గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారి నేతృత్వంలో వారి ప్రత్యేకమైన సంకల్పంతో శాస్త్రీపురానికి సంబంధించి మైల్దేవరపల్లి నుంచి ఫలక్నుమా బస్ డిపో వరకు ఆర్ఓబి పనుల నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని 71 కోట్ల రూపాయలతో ఈరోజు ఆర్ఓ బ్రిడ్జ్ని ప్రజలకు అంకితం చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జంట నగరాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే ప్రయత్నంలో చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని కొత్త పనులకు మరి ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు మా సహచరులు శాసన మండలి చీఫ్ విప్ గారు పట్నం మహేందర్ రెడ్డి గారు, ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్సీ మరి చైర్మన్లు, జిహెచ్ఎంసీ కమిషనరు, అధికారులందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకించి ఓల్డ్ సిటీకి సంబంధించి ఏదైతే మేము ఒరిజినల్ సిటీ అంటా ఉన్నామో ఈ ఒరిజినల్ సిటీకి సంబంధించిన అంశం విషయంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఆలోచన చేస్తూ కేవలం మాటల వరకే పరిమితం కాకుండా గత ప్రభుత్వాలు అన్ని కూడా అనేక సందర్భాల్లో ఒక పక్షాన ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే, కేంద్రంలో బీజేపీ ఉంది. ఈరోజు మాట వరుసకే ఏదో నామమాత్రంగా పనులను చేపట్టే ప్రయత్నం చేస్తే వారు ఏ ప్రయత్నం చేసినప్పటికీ కంప్లీట్ చేసుకోవాలి, ప్రజలకు వసతులు పెంచాలి, బేషిజాలకు పోకుండా మేము బేషిజాలకు పోయే ప్రసక్తే లేదు. వేరే నామమాత్రంగా మొదలు పెడితే పూర్తి స్థాయిలో పనులను కంప్లీట్ చేసుకొని ప్రజలకు సౌకర్యం కలిగించే కార్యక్రమం ఈరోజు మేము ప్రత్యేకించి మా రాజేంద్ర నగర్ నియోజకవర్గం మరి మా శాసనసభ్యులు ప్రకాష్